హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9. ఈసారి చదరంగం కాదు, రణరంగమే. నేను వస్తే మాస్, నేను నిలబడితే మాస్. నేను బిగ్ బాస్ స్టేజ్ మీద హోస్టింగ్ చేస్తే మాస్. నేను వస్తే, కింగ్ వస్తే బిగ్ బాస్ కూడా భయపడాలి. సో ఈరోజు శనివారం కాబట్టి కింగ్ వస్తే కంటెస్టెంట్స్కి సుర్రు సుమ్మైపోద్ది. సో అలాగే ఈరోజు నేను రాబోతున్నా. సో ఇక మన టీవీలోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద షో. సో ఈ వారం మీరందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. మీరందరూ ఎమోషనల్ అవ్వటం చూసి నాకు చాలా బాధగా అనిపించింది. ముఖ్యంగా ఇమాన్యుల్, నువ్వు ఎమోషనల్ అవుతుంటే నాకు చాలా బాధగా అనిపించిందయ్యా. కానీ నువ్వు క్యాప్టెన్ అవ్వటం చూసి నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇమాన్యుల్, నువ్వు చాలా బాగా ఆడి నువ్వు ఈ హౌస్కి క్యాప్టెన్ అవ్వటం జరిగింది కదా. చాలా 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 బాగా ఆడావు, అదరగొట్టేసావయ్యా. సో మై డియర్ కంటెస్టెంట్స్, ఇమాన్యుల్కి క్లాప్స్ కొట్టరా? సార్ కొడతాం సార్, మీరు ఖచ్చితంగా చెప్తే మేము ఎందుకు కొట్టాం సార్. హరీష్, రజాకులు కంటెస్టెంట్స్ దగ్గర ఆడు, నా దగ్గర కాదు, ఓకేనా సార్? యా సార్, యా, ఓకే సార్. ఏంటి ఈ వారం బిగ్ బాస్ హౌస్లో గొడవలు ఏం జరగలేదంట కదా? గొడవలు ఏం జరగలేదంటే సేఫ్ మీరు కాదు, నేను. ఎందుకంటే మీరు గొడవలు పడితే నేను అరవాల్సి వచ్చింది. నేను అరిస్తే నేను బయట నెగిటివ్ అవుతా. సో అది నాకే మంచిది కాదు. సో మీరు గొడవలు పట్ట నాకు కూడా ప్లస్ అయింది. థ్యాంక్ యూ మై డియర్ కంటెస్టెంట్స్. కాకపోతే ఒక్కళ్ళిద్దరు కొంచెం మాటలు జారారంట, నాకు చెవిలో చెప్తున్నారు మైక్ ఇచ్చి. సో దానికి నేను అరవాలి, తప్పదు. మై డియర్ కంటెస్టెంట్స్, లత్కోర్ అనడం కరెక్టా కాదా? సార్ ఎవరన్నారు సార్ ఆ మాట? హరీష్, నువ్వు కంటెస్టెంట్స్ని ఆట పట్టించినట్టే నన్ను ఆట పట్టించొద్దు. అది ఎవరన్నారో నీకు తెలుసు, కంటెస్టెంట్స్కి కూడా తెలుసు. యా సార్, యా. మై డియర్ కంటెస్టెంట్స్, చెప్పండి, హరీష్ చేసింది తప్ప కాదా? సార్ ఆల్మోస్ట్ అందరూ ఎస్సే సార్. ఎస్ హరీష్, మరేం చేద్దాం సార్? మీరు డైలీ సాటర్డే సండే వచ్చినప్పుడు అందరికీ చికెన్ దమ్ బిర్యానీ స్వీట్స్ పంపిస్తారు కదా సార్. సో నాకు కూడా అలాగే స్వీట్స్ చికెన్ దమ్ బిర్యానీ పంపించండి సార్. ఓకే, నువ్వు అడిగావు కాబట్టి నేను నీ మాట కాదన్ను. కింగ్ నుంచి, మా ఇంటి నుంచి ముఖ్యంగా నీకు చికెన్ దమ్ బిర్యానీ పంపిస్తున్నానయ్యా. ఎంజాయ్ పండగ. సార్ ఏంటి సార్, తను అంత పెద్ద బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తే మీరేంటి సార్ స్వీట్స్ బిర్యానీ అంటున్నారు? ఇది కొత్త రకమైన హోస్టింగ్. నా హోస్టింగ్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఇక దసరా కాబట్టి, రేపు సండే కాబట్టి రేపు దసరా ప్లాన్ చేద్దాము. సో రేపు కలుసుకుందాం. సో టేక్ కేర్, గుడ్ నైట్ మై డియర్ ఆడియన్స్. మీ ఇంటితో పాటు మా ఇంటి పైన కూడా 2 కళ్ళేసి ఉంచండి.